ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం చదువుకుందాము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబేలు నాకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోనీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పానేయ కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులను మిస్పా వారును, గిబియోనీయుడైన మెలట్యాయును, మెరోనోతీయుడైన యాదోనును, ఏటి అవతల నున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలం వరకు బాగు చేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హయ కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయ బాగు చేసెను. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరోనుపు కుమారుడైన యెదాయ బాగు చేసెను. అతని ఆనుకొని హషబ్నేయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. 2వ భాగమును అగ్నిగుండముల గోపురమును హరేము కుమారుడైన మల్కీయాయును, పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగు చేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. లోయ ద్వారమును హానోనును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారం వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. బేత్ హక్కెరెము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయ పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజె కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతని ఆనుకొని బేత్పూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును, కట్టబడిన కోనేటి వరకును, పరాక్రమశాలుల ఇండ్ల స్థలం వరకును కట్టెను. అతని ఆనుకొని లేవీయులలో బాని కుమారుడైన రెహూము బాగు చేసెను. అతని ఆనుకొని తన భాగములో షెయిలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగు చేయువాడాయెను. అతని ఆనుకొని వారి సహోదరులైన
హేనాదాదు కుమారుడైన బవ్వై బాగు చేశాను. అతడు కెయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజేరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగా నున్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగు చేశాను. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బై కుమారుడైన బారోకు ఆసక్తితో బాగు చేశాను. అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగు చేశాను. అతనిని ఆనుకొని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను హషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయషేయ కుమారుడైన అజర్య బాగు చేశాను. అతన్ని ఆనుకొని అజర్య ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన బిమ్నాయి మరి ఒక భాగమును బాగు చేశాను. అతని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయెను. అతని ఆనుకొని ఫరోషు కుమారుడైన పెదాయ బాగు చేశాను. ఓఫెలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. వారిని ఆనుకొని ఓఫెలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగా నున్న మరి ఒక భాగమును తెకోనీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేశాను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్య కుమారుడైన షెమయ బాగు చేశాను. అతని ఆనుకొని షెలెమ్య కుమారుడైన హనన్యాయును జూలాపు 6వ కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగు చేయు వారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్య కుమారుడైన మెషుల్లాము బాగు చేశాను. అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిస్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగు చేశాను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము